అంబర్పేట్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు చొరవతో ఈరోజు సిసి రోడ్ మరియు బీటీ రోడ్ ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మరియు పొన్నం ప్రభాకర్ గారు మరియు ఇటు డాక్టర్ సి రోహిన్ రెడ్డి సహకారంతో ఈరోజు 27 లక్షలతో ఇక్కడ సిసి రోడ్ మరియు బీటీ రోడ్ను ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈ రాత్రికి మనం వచ్చాము. ఇక్కడ చూస్తున్నాం మనం రెడ్ బిల్డింగ్ పక్కన హనుమంతరావు గారి ఇంటి దగ్గర సిసి రోడ్ మరియు బీటీ రోడ్ను తవ్వడం స్టార్ట్ చేశారు. త్వరలో ఈ రోడ్డు కూడా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మనతో పాటు కాంగ్రెస్ టిపిసిసి సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుకి ధన్యవాదాలు. నగరం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి నియోజకవర్గంకి స్పెషల్ ఫండ్స్ ఇస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారు నగరాన్ని. అదేవిధంగా మా పెద్దలు గురువు గారు వి హనుమంతరావు గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ రోహిన్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదాలతో మా కాన్స్టిట్యున్సీకి కూడా ప్రత్యేక ఫండ్స్ తీసుకొస్తున్నారు పెద్దలందరూ కలిసి. ఈరోజు బాంబర్పేటలో 27 లక్షల వర్క్ స్టార్ట్ అయింది వాళ్ళ ఆశీర్వాదంతో. అలాగే కొన్ని కోట్ల రూపాయలు మా కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి అభివృద్ధి జరగడానికి. అది మా బాంబర్పేట నుంచి స్టార్ట్ కావడం మా అదృష్టం. ఇలాగే పనులన్నీ చకచకా జరిపి సిటీని నంబర్ 1 సిటీగా, ఇండియాలో నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మా రేవంత్ అన్న ముందుకు సాగుతున్నాడు. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మా హనుమంతరావు గారికి, ఇన్ఛార్జ్ మా రోహిన్ రెడ్డి అన్నకి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా కాన్స్టిట్యున్సీ మీద పాటు ఏమంటారు మంచిగా ప్రత్యేక దృష్టి పెట్టి ఫుల్ ఫండ్స్, ఎక్కడ రానన్ని ఫండ్స్ మా అంబర్పేట నియోజకవర్గానికి వస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. अंबरपेट कॉन्स्टिट्यूंसी में हमारे सीएम रेवंत रेड्डी साहब और हमारे जो है माजी एक्स एमपी वी हनुमंतराव साहब, हमारे जो है कॉन्टेस्ट एमएलए बोले तो हारे तो भी सीएम साहब जो है उनको एमएलए ही बोलते हैं. हर पूरे हारेस वाले भी उनकी नज़र में एमएलए है. तो उनकी सदारत में ये जो बाग अंबरपेट के अंदर आज जो है सीसी रोड और बीटी रोड का काम स्टार्ट हुआ. उसमें जो है 27 लाख रुपए सेंक्शन हुए. उसके अंदर आज शाम में में काम का आगाज़ हुआ है. अभी काम स्टार्ट हुआ. बहुत अच्छी तरीके से काम होएगा और आगे जो है काफ़ी जो है ना अमाउंट जो है अंबरपेट कॉन्स्टिट्यूंसी में जो है लगाएंगे और काम करेंगी गवर्नमेंट. इसका शुक्रिया अदा करता हूँ मैं. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబర్పేట్ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు మరియు ఇక్కడ ఏదైతే కాంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి చొరవతో ఇక్కడ ఈరోజు 27 లక్షలతో ఈ పనులు కూడా ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో మరి కొన్ని కోట్లతో అభివృద్ధి చేయడానికి ముందుకు సాగుతున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నారు.